1983 ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తొలి రోజుల నుంచి 99 వరకు అప్రతిహతంగా ఎమ్మెల్యేగా ఎన్నికైన మహిళ ఆమె. ఎన్టీఆర్ కేబినెట్ లో ఏకైక మహిళా మంత్రి. నాకు తెలిసినంత వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి మహిళా స్పీకర్. ఫైర్ బ్రాండ్. అన్నిటికీ మించి రాష్ట్రంలో ముఖ్యంగా సాంఘిక సంక్షేమ శాఖలో ఎడ్యుకేషన్ పాలసీల్లో అనూహ్యమైన మార్పులు తీసుకువచ్చిన మంత్రి ఫైర్ బ్రాండ్ శ్రీమతి ప్రతిభా భారతి గారితో ముఖాముఖి. అమ్మ నమస్తే. నమస్కారం. అమ్మ 83 టీడీపీ ఆవిర్భావం నుంచి 98 నేను తప్పు కాకపోతే వరకు కంటిన్యూగా మీరు 99 అందుకే అడిగాను మీకు. 99 వరకు కంటిన్యూగా మీరు ఎమ్మెల్యే, అట్ ది సేమ్ టైం క్యాబినెట్ మినిస్టర్ లేదా స్పీకర్. అవతల చంద్రబాబు గారు నాయుడు గారి క్యాబినెట్లో కానీ అన్నగారి క్యాబినెట్లో కానీ ఇంత బిజీ లైఫ్. అది ఉమ్మడి రాష్ట్రం, 23 పెద్ద జిల్లాలకి మీరు మంత్రి, అది కూడా పెద్ద పోర్ట్ఫోలియోలే. ఇప్పుడు ఇది లీజర్ పీరియడా లేదంటే బ్రేక్ పీరియడా? కాలం ఎలా జరుగుతూ ఉంటుంది. మనం 83లో ఐ వాజ్ వెరీ యంగ్. మేడం చిన్న మీకు మధ్యలో డిస్టర్బ్. అప్పుడు మీ వయసు ఎంత? నేను 25 అయిపోయింది అంతే, జస్ట్ 25 అయిపోయింది. దెన్ ఎంటర్ అయ్యాను పాలిటిక్స్లో. సో సిన్స్ దట్ టైం నాకేంటంటే జస్ట్ అంటే రాజకీయాలకి కొత్త. నేనేం అనుకుని రాలా రాజకీయాల్లోకి వద్దాము అని ప్రిపేర్ అయ్యి అని ప్లాన్ చేసుకొని నేను రాజకీయాలే నాకు ఉండాలి, రాజకీయాల్లో నేను ఉండాలి అని అనుకొని వచ్చింది కాదు. జస్ట్ లైక్ దట్ అంతే. రామారావు గారు హీ వాజ్ వెరీ పర్టికులర్. ఎన్టీ రామారావు గారు పంపించారు, జిల్లా నాయకుల్ని పంపించి జస్టిస్ పున్నయ్య గారి అమ్మాయి ఉందంట, ఆ అమ్మాయిని రాజకీయాల్లోకి పంపించమని అడగడానికి మీరు వెళ్ళి ఆయనకి చెప్పండి అని. నాన్నగారు బిఫోర్ బికమింగ్ జడ్జ్ హీ వాజ్ ఆల్సో ఇన్ పాలిటిక్స్ కాబట్టి రాజకీయ నాయకులు తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ద్వారా ఎన్టీ రామారావు గారు నన్ను రాజకీయాల్లో పెట్టించాలనే ఉద్దేశంతో నాన్నగారి దగ్గరికి పంపిస్తే నాన్నగారు లేదు నేనే రాజకీయ ఎమ్మెల్యేగా ఉండి యునానిమస్గా ఎమ్మెల్యేగా ఉండి రాజీనామా చేసి రాజకీయాలని వదిలిపెట్టుకొని నేను ఇమడలేక నేను జ్యుడిషియరీలోకి వస్తే మళ్ళీ నా పిల్లల్ని తీసుకొని పోయి రాజకీయాల్లో పెట్టాలనే ఉద్దేశం నాకు లేదు, మా పిల్లలు రారు రాజకీయాల్లోకి అని చెప్పారు. అయితే అని వచ్చినటువంటి నాయకులకి చెప్పేసిన తర్వాత వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు కూడా చెప్పారు రామారావు గారికి. లేదు పోనీ ఒకసారి ఆ పాపను చూస్తాను అని చెప్పి గద్దె బాబురావుని పంపించారు. మన చిగురుపల్లి పంపిస్తే నాకైతే వీళ్ళెవరూ నాకు తెలీదు. గద్దె బాబురావు వచ్చి మా మదర్ని ఫాదర్ దగ్గరికి వెళ్ళి అడిగే అంత ధైర్యం లేదు కాబట్టి మదర్ దగ్గరికి వచ్చి అమ్మ మీరు ఎలాగైనా ఒకసారి ఎన్టీఆర్ చూస్తామంటున్నారు, ఒకసారి మీరు పంపిస్తే బాగుండంటే మా అసలు జడ్జి గారికి అడగకుండా మేమేం చెయ్యము నాయన వద్దులేండి అని అంటే కూడా ఒకసారి పంపిమన్నారమ్మా చూస్తామన్నారంటే ఆవిడ కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి లేడీ. మా తాతయ్య ఎమ్మెల్యే 1952 కృషికర్ లోక్ పార్టీ నుంచి, రంగా గారి పార్టీ మెడ్రాస్ కాంపోజిట్ స్టేట్ లో. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి దానికి తోడు నాన్నగారు 2 times ఎమ్మెల్యే, ఆయన రిజైన్ చేసి జడ్జి అయిన తర్వాత పెదనాన్న ఎమ్మెల్యే 1964 నుంచి. కాబట్టి మరి ఎన్టీ రామారావు గారు చూస్తామంటున్నారు కాబట్టి మనం పంపాలి అమ్మాయిని అని చెప్పి గద్దె బాబురావుతో పంపించారు. నేను మా బ్రదర్ వెళ్ళాం.
బ్రదర్ అప్పుడు ఢిల్లీలో చదువుకుంటున్నాడు. నేను మా బ్రదర్ ఇద్దరం కలిసి ఎన్టీఆర్ గారి ఇంటికి వెళ్ళాం అబిడ్స్. వెళ్ళినప్పుడు ఆయన అడిగారు, మామూలుగా మాట్లాడి నీ పేరేంటమ్మా నన్నే అడుగుతూ, అమ్మా మీ ఫాదర్ ఈజ్ హీ అవేర్ ఆఫ్ ఇట్ అని అన్నారు. అడిగితే నేను టక్కని చెప్పాను, ఈజ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్ అండి, తెలీదు ఆయనకి నేను వస్తున్నట్టు, మరి అంటారేమో ఎందుకు పెద్ద రాజకీయాలు అని అన్నారు. అంటారేమో అంటే అనొచ్చండి అన్నారు. తర్వాత అనొచ్చండి, మా ఫాదర్కి అయితే తెలియదు అని చెప్పిన తర్వాత సరే అమ్మా నేను ఫాదర్తో మాట్లాడతాను అని చెప్పారు. చెప్పి ఉపేంద్ర గారు ఉన్నారు మన విజయవాడ, ఉపేంద్ర గారికి హెచ్ఆర్లో చూడండి అని అన్నారు. ఎవరు ఉన్నారో ఏదో పేరు చెప్పారు, తీసేయండి అమ్మాయి పేరు రాయండి, మా ఫాదర్కి తెలియదండి నేను వచ్చినట్టు అన్నాను. నేను చూసుకుంటానమ్మా అనేసి చెప్పాను. నేను వెళ్ళొస్తానండి అని వచ్చేసాను. అంతే ఫస్ట్ టైం నేను కలిసింది అది. జస్టిస్ పొన్ని గారిని అన్నగారు కన్విన్స్ చేశారు. అది ఆయన ఫోన్ చేశారు. నాదెండ్ల భాస్కర్ హీ వాజ్ అడ్వకేట్ కదా, అందుకని జడ్జి గారికి తెలుస్తుంది కదా. సో అందుకని ఆయన ఫోన్ చేసి సార్ ఎన్టీఆర్ మాట్లాడతారు అని చెప్పారు. చెప్తే మాట్లాడిన తర్వాత ఎన్టీఆర్ అని మాట్లాడారు. నాన్నగారు మాట్లాడినప్పుడు చెప్పారు, అమ్మాయి మీరు మస్ట్ అలౌ హర్ టు ఎంటర్ ఇంటూ పాలిటిక్స్ అని. అంటే లేదండి రామారావు గారు, నేను పిల్లల్ని దూరంగా పెంచాను రాజకీయాల నుండి దూరంగా పెంచి జ్యుడిషియరీలో నేను అందుకే వచ్చేసాను. నేనే రిజైన్ యునానిమస్గా ఎన్నిక కాబడినటువంటి ఎమ్మెల్యేగా ఉండి నేను రిజైన్ చేసి వచ్చానంటే మీరు ఆలోచించుకోండి. నేనే ఇమ్మడలేక వచ్చేసాను. మళ్ళీ మా పిల్లలకి లేదండి, పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏదో జాబ్ ఏదో చేస్తారు, సివిల్స్కో దేనికో వెళ్తారు, అంతేగాని ఐ డోంట్ వాంట్ టు సెండ్ దెమ్ టు పాలిటిక్స్ అని అన్నారు. లేదండి అందరూ ఇలా అనేస్తే ఎట్లాగా, ఎవరో ఒకళ్ళు ముందుకు రావాలి, అందరూ మాకెందుకు అనేస్తే ఎట్లాగా, మీరు ఆలోచించండి, నేను మళ్ళీ మీకు 2 రోజుల తర్వాత ఫోన్ చేస్తాను అని అన్నారు. అంటే ఇంకా సరేనండి అనేసారు. తర్వాత ఇంట్లో మాట్లాడినట్లుంది అమ్మతో. మాట్లాడి ఏంటి తల్లికి, నన్ను తల్లి అనే అలవాటు నాన్నగారికి, తల్లికి రాజకీయాలు అంటున్నారు, రామారావు గారు ఫోన్ చేశారు ఇట్లా మాట్లాడారు అని చెప్తే షీ నోస్ కదా, పంపించింది ఆవిడే కదా, అందుకని కాదంటే ఏంటండి ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ మస్ట్ అలౌ హర్ అని చెప్పేసి అన్నారు మా మదర్. మొత్తానికి ఆవిడ ఇంట్రెస్టే కన్విన్స్ చేసి పంపించారు. జనరలీ మా మదర్ షీ నోస్ హౌ టు కన్విన్స్ మై ఫాదర్. ఎలాగైనా కన్విన్స్ చేయగలరు ఆవిడ. ఫాదర్ని చేయగలరు, వాళ్ళ ఫాదర్ని చేయగలరు, మమ్మల్ని కూడా కన్విన్స్ చేయగలరు ఆవిడ. నేను కూడా అప్పుడు ఇంకా నేను ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవుతున్నాను. నేను ప్రిలిమ్స్ రాసేసాను కదా, ఎందుకు మమ్మీ అని చెప్పాను. అప్పుడు కరూర్ వైశ్య బ్యాంక్లో కూడా నాకు ఒక ఇది వచ్చింది, ఆఫీసర్ పోస్ట్ వస్తే. ఇవన్నీ వస్తుంటే ఎందుకు, ఫ్యామిలీ పొలిటికల్ ఫ్యామిలీ కాబట్టి ఫ్యామిలీలో డైనింగ్ టేబుల్ దగ్గర డిస్కస్ చేసుకునే ఉంటాయి. ఆ డిస్కషన్స్ లో నేను ఎప్పుడు పార్టిసిపేట్ చేసేదాన్ని కాదండి. వీళ్ళు మాట్లాడుతా ఉంటే నిజంగానే నేను లేచిపోయేదాన్ని, లేచి వచ్చేసేదాన్ని, నా రూమ్ లోకి వెళ్ళిపోయేదాన్ని. అలాంటిది నాకెందుకు అన్నట్లు ఉండేది మా మదర్ చెప్పినప్పుడు. బట్ మా మదర్ చెప్పాను కదా చాలా బాగా కన్విన్స్ చేసేయగలరు ఆవిడ. అట్లా చేసేసి చెప్పేశారు. వెంటనే ఆయనకి ఓకే అన్నారు నాన్నగారు. అనిన తర్వాత
ఆయన బీఫామ్ కూడా ఇమ్మీడియట్ ఒకసారి పాపను పంపిస్తే బీఫామ్ ఇచ్చేది వెంటనే ఇచ్చేసారు. చిన్న పాప అండి, 2 months బేబీ, గ్రీష్మ వేసుకొని వచ్చేసి తీసుకెళ్ళిపోయారు. వచ్చిన తర్వాత శ్రీకాకుళం వెళ్ళిపోయాము. నేను నామినేషన్ ఏంటంటే తమాషా, ఒక పక్క మా పెదనాన్న నామినేషన్, ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయనేమో ఓ పక్క ఆర్డీఓ ఎలక్షన్ ఆఫీసర్, ఓ పక్క ఫాదర్ మా పెదనాన్న నామినేషన్, ఆపోజిట్ లో నేను నామినేషన్ తెలుగుదేశం తరఫున, ఆయన కాంగ్రెస్ తరఫున. అసలు మాకు ఏం అర్థం కాలే. షీఈ్ అ బ్రేవ్ లేడీ, మై మదర్. ఫ్యామిలీ అంతా అసలు మీరు నమ్మరు, కంటెస్ట్ చేసిన ఆయనకి ఇష్టం లేదు కానీ తప్పదు. ఆ మూపునార్ ఆయనకి బీఫామ్ ఇచ్చేసారు. ఇంకా అందుకని ఆయన కంటెస్ట్ చేసినప్పుడు ఫ్యామిలీ అంతా అందరు నా పక్కనే ఉన్నారు. మా చిన్న ఆయన కానీ అందరు అందరు. ఇప్పుడు మా పెదనాన్న ఎల్డెస్, మా ఫ్యామిలీకి ఎల్డెస్ అన్న మా తిలకన్న, తను కూడా నా పక్కన నాతో ఇంకా వచ్చి అలా వచ్చేసి ఏం అనలేక అలా కూర్చుండిపోయాడు పాపం. అంటే అంత ఇది అనమాట, కొంచెం వెల్ డిసిప్లైన్డ్ పీపుల్. వచ్చిన తర్వాత ఇంకప్పుడు ఈ ఫెల్ట్ పెదనాన్న, ఇంకా నేను చిచి నా కూతురు కంటెస్ట్ చేసేటప్పుడు నేను ఇంకా కంటెస్ట్ చేయటం ఏమిటి అనేది అనుకొని 4 times అప్పటికే వద్దని అనుకొని కంటెస్ట్, అప్పుడు వేరే వాళ్ళని శ్రీరాములు నాయుడు గారు పెట్టుకున్నారు. ఆయన కంటెస్ట్ చేశాడు క్యాండిడేట్గా. ఈయన విడ్రా అయిపోయి ఇంకా కంటెస్ట్ చేయలేదు. అట్లాగా కంటెస్ట్ చేసి గెలిచినటువంటి దాన్ని నేను. ఇట్ వాజ్ వెరీ మచ్ న్యూ ఫర్ మీ. ఎలక్షన్ అంతా మా మదరే చేశారు. మా ఫాదర్ సిట్టింగ్ హైకోర్ట్ జడ్జ్, హీ షుడ్ నాట్ కమ్. మా ఆయన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీ, ఆయన రాకూడదు, రారు కూడా. కనయ్య పడ్డ అసలు ఇంకా సొంత మేనమావే కాబట్టి, అమ్మకి ఓన్ బ్రదర్ కాబట్టి ఇంకా మాకు వాళ్ళిద్దరూ లేదు. అమ్మే చూసుకున్నారు మొత్తం ఎలక్షన్ అంతా, మదర్ అండ్ మై బ్రదర్. హీ వాజ్ జేఎన్యూలో ఉండేవాడు, ఢిల్లీ. తమ్ముడే రాజ్ కుమార్ ఉండి హీ కేమ్, వదిలిపెట్టేసి వచ్చి ఇంకా మాకు ఇంట్లో ఏంటి అలవాటు అయ్యా అంటే, నాకు ఫ్యూ థింగ్స్ ఐ వాంట్ టు టెల్ యూ. ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే నా ఫ్యామిలీ కనిపిస్తుంది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీరు కాగడా పెట్టి వెతికినా నా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కనిపించరు. అంత ఫ్రీడమ్ నాకుంది, నా వర్క్ నేను చేసుకోగలను అనేటటువంటి కాన్ఫిడెన్స్. సో అందుకనే ఎప్పుడు కూడా ఫ్యామిలీ నేను ఎప్పుడు చెప్తుంటాను, అందుకనే ఫ్యామిలీ ఇంటర్ఫీరెన్స్ అనేది కానీ ఉండినట్లయితే మనం చేయలేం. వాళ్ళ ఇంటర్ఫీరెన్స్ అనేది ఎప్పుడు ఉండకూడదు. మనకి ఇండివిజువాలిటీ ఉండాలి, మన పని మనం చేసుకోగలం అనేటటువంటి కాన్ఫిడెన్స్ ఒక మహిళకి కానీ ఉండినట్లయితే తను ఎక్సలెంట్గా అయిపోతుంది. బహుశా అన్నగారు కూడా మీలో అదే చూసుంటారు. అయ్యుండొచ్చు. అయితే నేను ఎప్పుడు ఉండేవాళ్ళు కాదు, ఎవరు వచ్చేవాళ్ళు కాదు, ఎవరి ఇంటర్ఫీరెన్స్ లేదు, ఫుల్ ఫ్రీడము, హ్యాపీగా నా పని నేను చేసుకునేదాన్ని. ఇండివిజువల్గా నా నిర్ణయాలు, నేను ఆ ఫైల్స్ కూడా యాజ్ అ మినిస్టర్ 1983 ఎన్టీ రామారావు గారి క్యాబినెట్లో నేనున్నాను. 15 మినిస్టర్స్లో నేను వన్ ఆఫ్ ద మినిస్టర్స్. ఫస్ట్ క్యాబినెట్లో ఉన్నాను. ఈ 15 మెంబర్స్లో నేను ఒకదాన్నే లేడీ. ఎప్పుడు అన్నగారి క్యాబినెట్ లో ఓన్లీ వన్, దట్ ఈస్ మీ. సో ఏది చేసినా కానీ నేను రోజు నైట్ ఫైల్స్ చూసే అలవాటు నాకు.
ఫైల్స్ కూర్చొని నేనే చదువుకొని నేనే చేసుకునేదాన్ని హ్యాపీ. ఎవరు చెప్పింది వినేది లేదు, ఎవరి మీద డిపెండ్ అయింది లేదు. సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ కాంట్రవర్షియల్ ఉందనుకోండి, మొత్తం మ్యాటర్ అంతా కూడా నేనే రాసేసి లాస్ట్ లో సబ్మిట్ దిస్ ఫైల్ టు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఫర్ ఫైనల్ ఆర్డర్స్ అని పంపించేదాన్ని. వాట్ హ్యాస్ హ్యాపెండ్ అనేది మొత్తం ఫైల్లో ఏదైనా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ లో రాసేసి మొత్తం లాస్ట్ లో మాత్రం ఎనీవే సబ్మిట్ దిస్ ఫైల్ టు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఫర్ ఫైనల్ ఆర్డర్స్ అని రాసేసారు. మినిస్టర్స్ నోట్ ఈజ్ అప్రూవ్డ్, దట్స్ ఆల్. అట్లా ఉండేది. అందుకనే నాకు అంత స్వేచ్ఛ గవర్నమెంట్ లోనూ ఉండేది అండ్ ఫ్యామిలీలో కూడా ఉండేది. కాబట్టే నేను నా పనులు నేను చేసుకోగలిగినటువంటి కెపాసిటీ క్యాపబిలిటీ ఉన్నటువంటి మహిళను నేను. ఇవన్నీ మీకు ఒకసారి వెనక్కి వెళ్తే మీకు ఏమనిపిస్తుంది ఇప్పుడు వాతావరణంకి? నేను ఒకసారి చెప్పాను, గుర్తుందో మీకు లేదో కానీ, స్వర్ణయుగం నిజంగా గోల్డెన్ ఎరా ఎంత మంచి బాగుండేదంటే, అపోజిషన్ లో ఆ రోజు వెంకయ్యనాయుడు గారు ఉండేవారు, జైపాల్ రెడ్డి గారు ఉండేవారు, నారా రాఘవరెడ్డి గారు ఉండేవారు, ఒకరు అంతే. కౌన్సిల్ లో జూపూడి యజ్ఞనారాయణ గారు ఉండేవారు, సూర్యప్రకాష్ రెడ్డి గారు ఉండేవారు, వీళ్ళందరూ ఉండేవారు. అయితే ఎంత మన శంకర సత్యనారాయణ గారు ఉండేవారు, ఓయ్ భీమన్న గారు ఉండేవారు. వీళ్ళందరూ కూడా ఒకసారి ఏమైంది, కౌన్సిల్ లో ఉండేటప్పుడు ఏ రకంగా జరిగేది ఇప్పుడు ఎలా జరుగుతుంది అనేది కానీ మనం బేరీజ్ వేసుకుంటే చిరాకు వచ్చేస్తూ ఉంటుంది. ఒకసారి హౌస్లో కౌన్సిల్లో నేను కూర్చున్నాను. అప్పుడు ఏమైందంటే భీమన్న గారు మాట్లాడుతూ ఈ బడ్జెట్ 0 అని చెప్పాలి అని, అందుకని ఇలా జేబులోంచి ఒక కోడిగుడ్డు తీశారు. నాకు గుర్తుంది, తీసి ఇలా చూపించారు. సార్ అధ్యక్ష ముఖర్ షా గారు చైర్మన్, ఇది సార్ ఈయన కోడిగుడ్డు చూపిస్తున్నాడు ఏమిటి అనుకున్నాను నేను. బడ్జెట్ ఇది సార్ అని అంటే ఏంటప్ప ఇలా చూపిస్తున్నారంటే 0 అంటే అంత సున్నితంగా ఉండేది. మీరు అలా తీసుకురాకూడదు ఆ విధంగా అని మందలించారు. తీసుకురాకూడదు అనేది నాకు తెలుసు, అయినా కూడా చెప్పాలని తీసుకొచ్చాను, దయచేసి మన్నించండి అని. అంటే అంత చక్కగా నడిచేది సభలు. మాట్లాడేటప్పుడు వెంకయ్యనాయుడు గారు కానీ, జైపాల్ రెడ్డి గారు కానీ, ఇంకా మిగిలినటువంటి నాయకులు మాట్లాడేటప్పుడు సార్ ఇది అబద్ధం సార్ అని ఎప్పుడు అనేవాళ్ళు కాదు. సత్య దూరము సార్, అది ఇట్స్ నాట్ కరెక్ట్ అని కూడా కాదు సార్, అది సత్య దూరం సార్, గౌరవ మంత్రి గారు చెప్తున్నది అని చెప్పి అట్లా మాట్లాడేవారు. అంటే మనం అబద్ధం అని మాట్లాడకూడదు, ఇట్ ఈస్ అన్పార్లమెంటరీ, అది కూడా అన్పార్లమెంటరీ. అవన్నీ కూడా చూసి 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 నేర్చుకొని వచ్చినటువంటి వాళ్ళం ఈరోజు కుటుంబ సభ్యుల్ని కూడా బయటికి లాగి హౌస్ లో వినరాని భాషలో, వినకూడని భాషలో మాట్లాడుతుంటే వీళ్ళు శాసనసభ్యులా, ఈ శాసనసభలో ఉండాల్సినటువంటి వాళ్ళ ఎక్కడుండాలి వీళ్ళు, ఎక్కడుండాలి, వీళ్ళ సంస్కారం ఏమిటి, వీళ్ళు ఏ రకమైనటువంటి మనుషులు అనేది తలంచుకుంటే సంస్కారవంతమైనటువంటి సభ నుండి వచ్చి ఈ సంస్కారహీనులుండినటువంటి ఈ సభలో నేను లేకపోవడం నా అదృష్టం. ఇప్పుడు మీరు యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నప్పుడే 95 మీ పార్టీలో నాయకత్వం మార్పు అనండి, లేదు వేరే వాళ్ళన్నిటి వెన్నుపోటారండి. ఆ టైంలో ఈ శిబిరాలు ఈ వ్యవహారాల్లో మీరు అప్పటికి ఇంకా జిల్లాలో ఉన్న ఏకైక మహిళా మేజరు పోర్ట్ఫోలియో ఉన్న లీడర్. మీరు ఎంతో కొంత సఫర్ అయి ఉంటారు, నలిగి ఉంటారు ఈ గ్రూపుల మధ్యన. అవతల దగ్గుపాటి గారు డాక్టర్ గారి గ్రూపు, యువతల బాబు గారిది ఒకరోజు కలిసి ఉండి మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ వేరయ్యి తీరా చూస్తే అవతల అన్నగారికి వ్యతిరేకంగా ఈ మధ్యలో ఈ ఘర్షణ మీకు అప్పట్లో
మీరు దీన్ని అప్పుడు మీకు ఏజ్ కూడా ఎక్కువ కాదు, లేదు. సో మీరు దీన్ని ఎలా ట్యాకిల్ చేశారు అప్పుడు? నిజం చెప్పాలంటే మేము చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణంకి వచ్చేసాం. మేము అంటే పార్టీ అన్నగారి వరకు మేమేమీ మాట్లాడదలుచుకోలేదు. ఉన్నటువంటి ఎమ్మెల్యేల్లో నాయకులు కానివి, ఎమ్మెల్యేలు కానివి, మిగిలినటువంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారండి, చాలా రకాలుగా. ఏమిటి ఈ రాజ్యాంగేతర శక్తి ఇబ్బంది పెడుతుంది అనేది అందరూ బాధపడ్డారు. నేను కూడా కొన్ని సందర్భాల్లో బాధపడినటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి నేను తీసుకువెళ్ళడం జరిగింది. కొన్ని స్టేట్మెంట్స్ నాకు తెలియకుండా వస్తున్నాయి నా పేరుతో. వచ్చినప్పుడు ఇంట్లో ఫాదర్ అడుగుతారు, ఏమిటి స్టేట్మెంట్స్ ఇట్లా ఉన్నాయి అని అడిగినప్పుడు నేనేమీ చెప్పలేనటువంటి పరిస్థితి. అప్పుడు సైలెంట్గా ఉండి నాకు ఫ్యామిలీలో కొంచెం ఇబ్బందిగా ఉందండి అని నేను చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళాను. అయితే దగ్గుబాటు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఇద్దరు కూడా నాకు ఎప్పుడు కూడా నేను ఈ సైడు ఆ సైడు అనేది లేదు. అన్నగారే మనకి. వాళ్ళిద్దరు కూడా సన్ ఇన్ లాస్గా పక్కన పెడితే ఇంపార్టెంట్ పీపుల్ ఇన్ ద పార్టీ, బోత్ ఆఫ్ దెమ్. అంతే కదా, రెండు కళ్ళు. అటువంటిది ఏ కళ్ళకి దెబ్బ తగిలినా బాధే కదా. వారి కంట్రిబ్యూషన్ కూడా పార్టీకి చాలా ఉంది పార్టీకి, బోత్ ద లీడర్స్. సో అటువంటప్పుడు అన్నగారి ఇష్టం మా ఇష్టం అన్నట్లు ఉండేవాళ్ళు. అయితే ఆ రాజ్యాంగేతర శక్తిని ఆ రోజు కానీ అడ్డుకోకపోతే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉండేదా? తప్పని పరిస్థితి వచ్చినప్పుడు చాలా మంది చాలా రకాలుగా మాట్లాడతారు, కానీ జరిగేటటువంటి కార్యక్రమం దీన్ని వెన్నుపోటు అంటారా? పార్టీని నిలబెట్టడం, పార్టీని ప్రాణంతో ఉంచడం తప్పని పరిస్థితి. మిమ్మల్ని ఎన్టీఆర్ గారి దగ్గర పట్టుకెళ్ళిన గద్దె బాబురావు గారు లక్ష్మీభారతి గారితో ఉండేవారు. అప్పుడు మీరు ఇటు ఉన్నారు. సో అది ఈ క్లాషెస్ ఎలా? రెండోది నాన్నగారు ఆ కాన్స్టిట్యున్సీ నుంచే చూపురుపల్లి 2 నియోజకవర్గాలు ఉన్నప్పుడు నాన్నగారు అక్కడ చేశారు, అక్కడే రిజైన్ చేశారు. అంతే. ఇప్పుడు గద్దె బాబురావు అసలు నాకు ముందు తెలియదు కదా, హూ ఈజ్ హీ అని తెలియదు. అమ్మ పంపిస్తే ఐ వెంట్ అలాంగ్ విత్ హిమ్. గద్దె బాబురావు గారు ఈయన ఎవరు అనేది నాకు తెలీదు. నాకు తెలిసిందంతా ఏంటి, అమ్మ పంపించారు కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు ఎన్టీఆర్ అలాంగ్ విత్ గద్దె బాబురావు. అప్పుడు వెళ్ళి తీసుకెళ్లారు, తీసుకొచ్చేసారు, అయిపోయింది. దట్ వాజ్ ఓవర్. నేను అందరితోని బాగానే ఉండేదాన్ని, ఆయనతో కూడా బాగానే ఉండేదాన్ని, నాకేమీ క్లాషెస్ లేవు. అయితే అటు వెళ్ళిపోయారు, నేను ఇటు వచ్చాను అని అంటే ఎన్టీఆర్ గారు చనిపోయినంత వరకు ఐ వాజ్ విత్ ఎన్టీఆర్. ఆ సంగతి చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు. ఆయన క్లియర్ గా చెప్పారు, నువ్వు రాలేవులే అమ్మా, ఎందుకంటే నువ్వు ఉన్నటువంటి ఇది బాండింగ్ ఉంది మీకు, నేను కూడా ఏమనుకోను అనేసారు ఆయన. ఆయన చనిపోయిన తర్వాత నేను ఇంకక్కడ ఒక్క నిమిషం కూడా పార్టీ లేదు. నాట్ నెసరీ. మీరు కూడా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మంత్రిగా ఉన్నాయండి, స్పీకర్గా ఉన్నప్పుడు కూడా మీరు యంగ్, ఎనర్జెటిక్, ఫెరోషియస్గా ఉండేవారు. ఏదైనా కౌంటర్ ఇవ్వాలంటే ప్రతిభాబాద్ గారు కౌంటర్ ఇస్తే అవతల నుంచి రెండో వాయిస్ ఉండేది కాదు. అలాంటిది మొదటిసారి మీ వారసురాలు గ్రేష్మ గారు వాళ్ళ తొడగొట్టినప్పుడు మీకు ఏమనిపించింది అసలు?
మాకు ఇంట్లో ఫ్యామిలీలో ఒక అలవాటు ఉంది. ఒకరి పొలిటికల్గా ఒకరి విషయంలో ఇంకొకరు ఇంటర్ఫీర్ అవ్వం. అయితే డయాస్ పైన గ్రీష్మ ఉంది, నేను ఉన్నాను. గ్రీష్మ మాట్లాడేటప్పుడు యాక్చువల్గా నేను వెనకే ఉన్నాను, పాలిట్ బ్యూరో మెంబర్గా వెనకే కూర్చున్నాను. నేను ఐ వాజ్ జస్ట్ లిజనింగ్. ఆవిడ మాట్లాడేది నేను వింటున్నాను అంతే. పబ్లిక్ మీటింగ్ అడ్రస్ చేస్తున్నారు కాబట్టి ఏం మాట్లాడుతున్నారని మీరు యాంగ్జైటీగా ఉన్నారు అక్కడ. మాట్లాడుతుంటే వింటున్నాను. సడన్ గా ఆవిడకి అసెంబ్లీలో జరిగినటువంటి దీనికి కోపం వచ్చి ఉందండి. తను బాగా ఎమోషనల్ గా ఉంది, ఆక్రోషంతో మాట్లాడి తొడగొట్టిన తర్వాత వెంటనే లేచి నెమ్మదిగా నేను దిగేసి వెళ్ళిపోయాను. ఐ డోంట్ నో వాట్ టు డూ. కార్ ఎక్కడుందో తెలియదు, ఎక్కడికి వెళ్తున్నానో తెలియదు, ఎలా వెళ్తున్నానో తెలియదు. వెళ్ళిపోయాను. నాకెక్కడో అకామిడేషన్ ఇచ్చారు, నేను అక్కడికి వెళ్ళిపోయి అక్కడే ఉన్నాను. గ్రీష్మ నాతో లేదు. ఆ రాత్రి ఐ స్లెప్ట్. నెక్స్ట్ డే మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ ఐ వాజ్ ట్రైంగ్ టు టాక్ టు హర్. నైటే ట్రై చేశాను, దొరకలేదు. మళ్ళా నెక్స్ట్ డే మార్నింగ్ మాట్లాడాను. మా అల్లుడు వాసు యుఎస్ లో ఉన్నాడు. యుఎస్ వెళ్ళాడు. అప్పుడు యుఎస్ వెళ్తేనే ఇది జరిగింది. యుఎస్ లో ఉన్నాడు. ఐ ఫోన్ చేసి ఇట్లా గ్రీష్మ చేసింది, నువ్వు ఒకసారి మాట్లాడు, నాతో మాట్లాడట్లేదు చెప్పాను. చెప్తే అత్త అంత సీరియస్గా మీరు ఎందుకు తీసుకుంటున్నారు? తన ఎమోషన్ ఎక్స్ప్రెస్ అట్లా చేయాలనిపించింది, చేసింది. నేనేమి ఐఎమ్ నాట్ ఫీలింగ్, నేనేమి ఫీల్ అవ్వట్లేదు. మీరెందుకు ఫీల్ అవుతున్నారు? మీరు కూడా ఫీల్ అవ్వద్దు. ఇప్పుడు నాయకుడికి ఏదైనా బాధ కలిగితే, నాయకుడి ఫ్యామిలీకి ఏదైనా బాధ కలిగినప్పుడు ఇట్ ఈస్ హర్ ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ టు రెస్పాండ్. అందుకు రెస్పాండ్ అయి ఉండొచ్చు. కాబట్టి అంత సీరియస్గా మీరు ఏమనుకుంటారో అనే ఫీలింగ్ అవసరం లేదు. నేనైతే ఏం ఫీల్ అవ్వట్లేదు. యూ నీడ్ నాట్ వరీ ఎట్ ఆల్. నా విషయంలో మీరేమి అనుకోక్కర్లేదు. ఐఎమ్ ఫైన్. నేను వచ్చిన తర్వాత నేను మాట్లాడతానులేండి, ఏం ప్రాబ్లం లేదు. సెంటిమెంట్స్ అనేవి సెంటిమెంట్స్ అంతే, అంతకంటే ఇంకేం లేదు. సో డోంట్ వరీ అని నా సన్నిలా చెప్పిన తర్వాత మీకు అమ్మయ్య అనుకుని ఇంకా అయిపోయాను. తర్వాత షీకే పద స్టార్ట్ బయలుదేరిపోదాము అని చెప్పింది. ఇంక ఏమీ మాట్లాడకుండా నేను ఎక్కేసి వెళ్ళిపోయాను. బట్ నేను చెప్పాను, నువ్వు ఇట్లా చేసావు, సార్ ఏమన్నా ఫీల్ అవుతారేమో అని అన్నా. అంటే నేను చూసుకుంటాను, సార్తో నేనే మాట్లాడతాను, నేనేమన్నా తప్పు చేశానా అంటే అప్పటికే కాదు తనే అసలు లేనే లేదు అసలు. ఎస్ ఐఎమ్ రైట్ అన్నట్లే, అట్లాగే ఉంది. సీనియర్ లీడర్స్ 1 or 2 persons ఉంటారు కదా, వాళ్ళు ఏదో అన్నట్లుంది. అమ్మ మమ్మీని దృష్టిలో పెట్టుకొని చేసేవారు ఏంటి అన్నట్టు అడిగినట్టున్నారు. దెన్ వెళ్ళింది, వెళ్ళి సార్ని అడిగింది, ఏమ్మా లేడీస్కి సెంటిమెంట్స్ ఉండవా అని అన్నారంట. మంచి కాంప్లిమెంట్ కదా. సెంటిమెంట్స్ ఉండవా? ఏం లేదు సార్, నేను పొరపాటు చేశానంటే నేను క్షమించమని అడుగుతాను అంటే, సెంటిమెంట్స్ ఉండవా లేడీస్ అయితే? యూ డోంట్ వరీ, స్పోక్ వెల్ అనేసారంట. షీ వాజ్ హ్యాపీ. మా నాయకుడే నన్నేమి అన్నప్పుడు ఐ నీడ్ నాట్ వరీ అట్ ఆల్, మీరు ఎవరు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్ అనేసింది, అయిపోయింది. షీఈస్ చాలా బ్రేవ్ గర్ల్, ఐ కెన్ సే ఇన్ వన్ వర్డ్. అమ్మ, మీరు ఊహించారా గ్రీష్మ గారికి ఎమ్మెల్సీ వస్తుందని? అస్సలు లేదు. ఎందుకంటే నేను మీతో మాట్లాడినప్పుడు కూడా మీరు నమ్మలేదు, ఆవిడకి వచ్చిందంటే జోక్ అన్నారు.
నేను 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 అంతకు ముందే కదా నవంబర్లోనే తనకి మహిళా కార్పొరేషన్ ఇచ్చారు. అవును. 2 months లో మళ్ళీ ఎట్లా హౌ కెన్ వి ఎక్స్పెక్ట్? ఏమిటో మరి నా సార్ ఆలోచన ఏమిటో కానీ అంతే. సార్ కానీ లోకేష్ బాబు కానీ అంటే ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ టు సర్వ్ పీపుల్ యాజ్ వెల్ యాజ్ పార్టీకి కూడా అట్లా ఉండాలి. ఒక వాయిస్ ఉండాలి. వాయిస్ అంటే వాయిస్ చాలా మంది వాయిస్ ఉంది. ఇట్ ఈస్ ఎన్ ఆపర్చునిటీ ఫర్ హర్. అంతే కదా. ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ, యూటిలైజ్ చేసుకోవాలి. నేనేమి ఇంటర్ఫీర్ అవ్వను, అసలు ఇంటర్ఫీర్ అవ్వను. నేనేమి సూచనలు సలహాలు కూడా ఇవ్వను. సపోజ్ ఇచ్చినా వినదు అంటే నేను ఇవ్వను. నాకు మా ఫాదర్ ఇచ్చేవాళ్ళు కాదు సలహాలు సూచనలు. ఒకవేళ నాకు ఇచ్చుంటే నేను వినేదాన్నేమో నాన్నగారు సలహాలు ఇస్తే. కానీ ఆయన ఎప్పుడూ ఇవ్వలేదు, సలహాలు ఇవ్వలేదు, సూచనలు ఇవ్వలేదు. ఇలా ఉండు, అలా చెయ్యి, ఇలా చెయ్యి అని చెప్పలేదు. ఇంకా నేను నా కూతురికి నేను ఎలా ఇస్తాను? ఇచ్చే అలవాటు నాకు లేదు, మా పిల్లలకి ఇచ్చే అలవాటు లేదు నాకు. వాళ్ళు కూడా ఈ సొసైటీలో ఉండినటువంటిది ఒక లెవెల్లో పెరిగారు. మా ఫాదర్ మదర్ చేతుల మీద పెరిగారు కాబట్టి ఐ నీడ్ నాట్ వరీ అనేది నాకు ఒక నమ్మకం. అబ్బా, మీతో పాటు రాజకీయాలకు 83లో వచ్చిన వాళ్ళు కానీ, మీ తర్వాత వచ్చిన సీనియర్ మోస్ట్ జూనియర్లు కానీ ఇప్పుడిప్పుడే కొద్ది రాజకీయంగా మళ్ళీ పార్టీ ఇప్పుడు ఇక్కడ మళ్ళీ మన స్టేట్లో రావడం, బీజేపీతో ఒక టైప్లో ఉండడం, ఈ వాటి వల్ల మన రాజు గారు గోవా గవర్నర్ అయ్యారు. మరి ఆయన యనమల రామకృష్ణ గారు ఏదో అడుగుతున్నారు, మరి మీరేం పెట్టలేదా బాబు గారి ముందు? నేను ఎప్పుడు నాకు అడిగే అలవాటు లేదు చంద్రబాబు నాయుడు గారిని కానీ అన్నగారిని కానీ. వాళ్ళు ఎప్పుడు అభిమానంతోనే ఉన్నారు. ఏ రోజు ఏ పదవి ఇచ్చినా నేను చేసుకునే. బయట ఒపీనియన్ ఏంటంటే అశోక్ గజపతి గారు అమ్మాయి ఆదిత్య గజపతి ఆవిడ ఎమ్మెల్యే అయ్యారు, ఆయన గవర్నర్ ఇచ్చారు. మన ఈయనకి ఈయనకి కూడా ఆ అమ్మాయికి ఇచ్చారు, దివ్యకి, ఆవిడ కూడా అయింది. సో గ్రీష్మకి ఎమ్మెల్సీ ఇచ్చిన మేడంకి కూడా ఇస్తారు, గవర్నర్ పోస్ట్ అనేది ఒకటి ఇస్తారు, కాబట్టి వెయిట్ చేయొచ్చు అని అంటున్నారు. ఇది ఏమైనా ఇండికేషన్ మీకుందా? నాకు తెలిసి 83 నుంచి కూడా అన్నగారే కానీ చంద్రబాబు నాయుడు గారే కానీ వారు ఏది ఇచ్చినా, నాకు మినిస్టర్ ఇచ్చినప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇచ్చినప్పుడు అసలు యాక్చువల్గా 97లోనే ఫస్ట్ అరుణ గారు ఆయన అయ్యారు మంత్రి పడాల. అప్పుడే యాక్చువల్గా ఇవ్వాలని అనుకున్నారు. నేను అప్పటి వరకు అన్నగారి దగ్గర ఉన్నాను కదా, అందుకని కొంతమంది జిల్లాలో ఉండేటటువంటి శాసనసభ్యులు, మీకు తెలుసు కూడా, నేను చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు, కొంత ఇబ్బంది పెట్టినటువంటి కారణం చేత అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేకపోయారు. నేనేం ఫీల్ అవ్వలేదు కూడా, ఎందుకంటే ఆయన ఇష్టం. 98లో మళ్ళా తిరిగి క్యాబినెట్లోకి ఈసారి వెంటనే నేను ఇస్తున్నాను అని చెప్పి ఇచ్చేసాను. నేను వచ్చి స్వేరింగ్ చేశాను. హైయర్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా నాకు అవకాశం ఇచ్చారు. 3 ఇవి కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా 3 ఎగ్జామ్స్ కండక్ట్ చేశాను. ఐ వాజ్ వెరీ హ్యాపీ. అది అయిపోయిన తర్వాత దెన్ 99 ఎలక్షన్కి వెళ్ళిపోయాము. 99 ఎలక్షన్ అయిపోయి వచ్చిన తర్వాత అప్పుడు క్యాబినెట్ ఎక్స్పాన్షన్కి ఆ రోజు నన్ను పిలిచి మార్నింగ్ 7 o'clockకి రమ్మని మాట్లాడారు. నేను నీకు స్పీకర్ ఇవ్వాలనుకుంటున్నానమ్మా, మస్ట్ యాక్సెప్ట్ అన్నారు. మీ ఇష్టం అండి, నా గురించి నాకంటే కూడా మీకే తెలుసు, సో మీరు ఏది ఇచ్చినా సరే
నేను నిర్వహిస్తాను అని చెప్పాను. అలా తీసుకున్నారు. స్పీకర్గా నాకు ఫస్ట్ లేడీ స్పీకర్ ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. నేను ఐ డిడ్ మై లెవెల్ బెస్ట్. మీరు స్పీకర్గా ఉన్న కాలంలో నాకు తెలిసి బయట ఆ టెన్యూర్ అంతా కూడా ఎక్కడ రాజకీయాలు మాట్లాడిన సందర్భం నేను చూడండి. మాట్లాడకూడదండి. మళ్ళీ ఎలక్షన్ అప్పుడు ఓకే, ఎందుకంటే డిజాల్వ్ అయిపోద్ది, ఎలక్షన్ కమిషన్ వచ్చి కూర్చుంటుంది కాబట్టి మళ్ళీ మీ క్యాన్వాసింగ్ లో మీరు విమర్శలు ప్రతిబింబిస్తారు. మీరు ఎక్కడ కూడా పొలిటికల్ స్టేట్మెంట్లు ఇచ్చినట్టు నేను చూడలేదు. కానీ గత కొన్నేళ్లుగా చూస్తుంటే బయట ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా ఉన్న మాటలకి స్పీకర్గా ఉన్నదానికి ఏమాత్రం వ్యత్యాసం కనిపించట్లేదు. కరెక్ట్. దీన్ని అలాంటప్పుడు స్పీకర్ని న్యూట్రల్ గా మనం ఎలా చూడగలం? అది అసలు స్పీకర్ ఈజ్ అ స్పీకర్. కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్, జోక్స్ చాలా చూసాం. మనకు ఒక లైవ్ టెలికాస్ట్ చూస్తున్నాము అనేటటువంటిది కూడా మర్చిపోయి స్పీకర్ గారు బిహేవ్ చేస్తే ఎట్లా? ఇప్పుడు ఒకటండి నేను ఖచ్చితంగా చెప్పగలను, తెలుగుదేశంలో స్పీకర్లే కానివ్వండి, మంత్రులే, మీరు రామకృష్ణుడు గారిని కూడా చూశారు, ఎంత డీసెంట్ గా చేశారండి. ఇప్పుడున్న మన అయ్యన్న పాత్రుడు గారిని కూడా చూస్తున్నారు. అంటే అఫ్ కోర్స్ అపోజిషన్ లేదనుకోండి, ఉండి లేనట్టు అనమాట. కానీ అతను స్పీకర్గా ఉన్నప్పుడు కానివ్వండి, నేను స్పీకర్గా ఉన్నప్పుడు కానివ్వండి, మరి అంత లార్జెస్ట్ అపోజిషన్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ కదా నేనున్నప్పుడు, అయినా కూడా చాలా కేర్ఫుల్ గా ఉండాలండి. స్పీకర్ ఇస్ ఎ స్పీకర్. మీరున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఫ్లోర్ లీడర్, అవును, రాజీ గారు మండలిలో లీడర్, ప్లస్ ఇక్కడ సీనియర్ మినిస్టర్. అదే నేను అంటున్నాను. అంటే మన పదవికి వన్నె తీసుకొచ్చే విధంగా ఉండాలి కానీ అపకీర్తి తెచ్చే విధంగా ఉండకూడదు. ఇప్పుడు ఎవరి గురించి అయినా సరే మాట్లాడేటప్పుడు మనం ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో, ఉన్నతమైనటువంటి పదవిలో ఉండేటప్పుడు ఆ పదవికి అపకీర్తి తెచ్చే విధంగా బిహేవ్ చేస్తే ఎందుకండి ఆ పదవి? అవసరమా చెప్పండి? అటువంటప్పుడు మీరు పదవి మానేసి మీరు ఎమ్మెల్యేగా ఉండొచ్చు కదా. పదవి ఇప్పుడు ఎప్పుడు కూడా న్యూట్రల్గా ఉండాల్సినటువంటి పదవులు కొన్ని ఉంటాయి. మంత్రిగా ఉన్నప్పుడు అనుకోండి ఎలా అవుతుంది, దానికి ఏమిటి, నేను మంత్రిగా ఉంటే మాట్లాడేదాన్ని కదా. కానీ ఎప్పుడు కూడా సంస్కారహీనంగా మాత్రం మాట్లాడకూడదండి. ఒక శాసనసభ్యుడిగా కానివ్వండి, ఒక మంత్రిగా కానివ్వండి, ఒక స్పీకర్గా కానివ్వండి, ఎప్పుడు ఏదైనా సరే, ఏ పదవిలో ఉండినా సరే సంస్కారహీనంగా, సంస్కారంతో ఉంటేనే దానికి గౌరవం. ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా పనిచేసినటువంటి వెంకయ్య నాయుడు గారికి అంత రెస్పెక్ట్ ఎందుకు? భాషా సంస్కారమే. భాష నుంచే వస్తుంది ఆ సంస్కారం అనేటటువంటిది. ఇప్పుడు ఎర్రనాయుడు గారు స్వర్గస్థులు అయ్యే నాటికి మీరు ఆయన వర్గంలోనే ఉన్నట్టు పత్రికలన్నీ ప్రకటించేవి. కానీ ఇప్పుడు చూస్తే కావలేదే కుటుంబానికి కానీ, ఇప్పుడు కిందరపు మిత్రులకు కానీ వాళ్ళతోని ఆ అటాచ్మెంట్ కనిపించట్లేదు. ఎర్రనాయుడు గారితో మాత్రం ఆ అటాచ్మెంట్, ఆ బాండింగ్ ఉండేది. మీరు మంత్రిగా ఉండేయండి, లేదు మీ కాన్స్టిట్యున్సీ మారి మీరు అటు రాజాం వైపు వెళ్ళినా కూడా అది ఉండేది. ఇప్పుడు చూస్తే ఆ వాతావరణం ఇక్కడ శ్రీకాకుళం ఓటర్ ఎవరికి లేదనేది ఒక ఫీల్. నేను ఫస్ట్ నుంచి నేను ఒక న్యూట్రల్ పర్సన్. నాకు ఈ గ్రూపా, ఆ గ్రూపా, ఏ గ్రూపు అనేది నాకు లేదు. నేను స్వచ్ఛంగా అన్నగారి గ్రూపే, తర్వాత చంద్రబాబు నాయుడు గారు. అంతకంటే నాకు నాయకుడు ఎవరుంటే ఆ నాయకుడికే నేను ఉంటాను, కలిసి ఉండే అలవాటు ఆ నాయకుడితోనే. అన్నగారి తర్వాత చంద్రబాబు నాయుడు గారు మా లీడర్, అంతే. కానీ నాకు అందరితో కూడా సత్సంబంధాలు ఉన్నాయి. ఎర్రంనాయుడు గారితోనూ, అదేవిధంగా మిగిలినటి శివాజీ అన్నయ్యతోనూ. శివాజీ అన్నయ్య అంటే ఏంటంటే శివాజీ గారిది, నాది, ఇద్దరిది, మా ఫాదర్ది, ఇద్దరిది బారువే. లచ్చన్న గారిది, నాన్నగారిది ఇద్దరిది బారువే, సొంతూరు బారువ.
మాకు మొదటి నుంచి కూడా శివాజీ గారితో ఆ అటాచ్మెంట్ ఉంది. నాకు అసలు ఓన్ బ్రదర్ లాగానే శివాజీ అన్నయ్య. దానికి తోడు ఇంకొకటి ఏంటయ్యా అంటే శివాజీ గారు ఫాదర్కి బాగా అంటే లచ్చన్న గారి అబ్బాయి అనేది ఒకటి ఉంది. రెండోది 1984లో తన పార్టీలోకి వచ్చినప్పుడు కూడా నేను అన్నగారు మకరజాల దగ్గర కలిసాం. తను వచ్చాడు. వచ్చినప్పుడు రావయ్యా సోంపేట హీరో అని తీసుకున్నారు, పిలిచారు అన్నగారు. పిలిచి అట్లా శివాజీ అన్నయ్యని టాప్లెస్ జీపీకి ఇచ్చారు. సో ఆ విధమైనటువంటి అభిమానం నేనంటే తన ఓన్ ఝాన్సీ సుసి వాళ్ళ సిస్టర్స్ ఎట్లా ఉంటారో నన్ను కూడా అన్నయ్య అలాగే చూసేవాడు. మాకు ఆ అటాచ్మెంట్ ఉంది. అన్నయ్య ఎర్రంనాయుడుతో బాగా క్లోజ్ కాబట్టి నాకు కూడా బాగానే ఉండేవాడు ఆటోమేటిక్ గా అంతా. అలాగే మిగిలినటువంటి శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా గుడ్ విత్ ఎవ్రీబడి. ఏ శాసనసభ్యులతోనైనా నాకెప్పుడు కాంట్రవర్షియల్ లేదండి. చాలా మంది శాసనసభ్యులు అప్పుడు ఉండేవారు కదా, అటు సీతారాం కానీ లేకపోతే అటు కళా వెంకటరావు గారు కానీ మిగిలినటువంటి శాసనసభ్యులంతా కలమటి మోహన్ రావు గారు కానీ లేకపోతే మన ఆయన కొత్తూరు నిమ్మ గోపాలరావు గారు కానీ వీళ్ళంతా ఉండేవారు. అందరితో నాకు గద్దె బాబురావు కానీ అందరితో బాగానే ఉండేదాన్ని నేను. ఐ వాజ్ వెరీ గుడ్ విత్ ఎవ్రీబడి. అందరం కలిసే ఉండేవాళ్ళం. సీటు అప్పల సూర్యనారాయణ అందరితో. అదే అయిపోయిన తర్వాత అచ్చెన్నాయుడు మిగిలినటువంటి సీటు మన రవికుమార్ వీళ్ళంతా తరం అంతా వచ్చారు. వాళ్ళతో కూడా నేను బాగానే ఉన్నాను, వాళ్ళతో కూడా సఖ్యతగానే ఉన్నాను. ఏ రోజు నేను కాంట్రవర్షియల్ కాదు. ఐ వాజ్ వెరీ గుడ్ విత్ ఎవ్రీబడి. 99 తర్వాత 2004 తర్వాత 2009లో కంటెస్ట్ చేశాను. 2014లో డీలిమిటేషన్ మారిపోయింది. హెచ్ఆర్ల నుంచి రాజాం వెళ్ళిపోతే నేను అక్కడ నుంచి కంటెస్ట్ చేశాను. కంటెస్ట్ చేసినప్పుడు 9 కానీ లేకపోతే 2014లో కానీ చేసినప్పుడు మార్జిన్ తక్కువతో ఓడిపోవటం, తర్వాత ఎమ్మెల్సీ ఇవ్వటం, ఎమ్మెల్సీ చేయటం కొంచెం ఎట్లయినా తగ్గింది. రాజా వెళ్ళిన తర్వాత కొంత మీ ప్రభ తగ్గింది. అందరితోనే బాగానే ఉంటాను. నాకేమి అంత క్లోజ్ అటాచ్మెంట్స్ లేవు, అట్లానే డిటాచ్మెంట్స్ లేవు. ఫ్రమ్ ద బిగినింగ్ అంతే. ఆ రోజు ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అంతే. అచ్చెన్నాయుడే కానివచ్చు, రవికుమారే కావచ్చు, కళా వెంకట్రావు కావచ్చు, లేకపోతే కోండ్రు మురళి కావచ్చు, నాకెవరైనా ఒకటే. ఫ్రమ్ ద బిగినింగ్ నా బిహేవియర్ గాని వే ఆఫ్ స్టైల్ గాని ఇంతే. ఎంతవరకు ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతే. అంటే మగపిల్లలే వారసులు అంటే నేను ఆయన అన్నగానే నాన్నగారు పున్నయ్య గారు నుంచి మీకు వచ్చింది. మీ పైన బ్రదర్ ఉన్నారు, కింద రాజ్ కుమార్ గారు నాకు తెలుసు ఆయన ఉన్నారు, కానీ మీకు వచ్చింది ఆ వారసత్వం. మీ నుంచి మళ్ళీ గ్రీష్మమ్మకు వచ్చింది. ఇది మీ ఇంట్లోని ఈ ఆడపిల్ల వారసత్వమే రాజకీయంగా వస్తుంది. దాన్ని మీరు ఎలాగా డిఫైన్ చేస్తారు? నేను రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నప్పుడే వారసుల్ని తీసుకురండి అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. హైదరాబాద్లో మనకి సెపరేట్ స్టేట్ కాకముందే నాకు ఫోన్ చేసి టిడి జనార్దన్ గారు బాబుని తీసుకురమ్మని చెప్పారు. నేను అడిగాను బాబుకి, అంటే హీ డజంట్ వాంట్, ఇంట్రెస్ట్ లేదు అనేసాడు. ఇంకా తర్వాత నన్ను ఇబ్బంది పెట్టద్దు మమ్మీ అనేసాడు ఒక మాట. నేను మరి ఇంకా ఫోర్స్ చేయలేదు. తర్వాత ఏం చేశానంటే ఐ ఆస్క్డ్ గ్రీష్మ టు కమ్. ఆస్ట్రేలియాలో ఉంది. ఆస్ట్రేలియాలో ఉండి అక్కడ ఉంటే చెప్పాను నేను, ఒకసారి నువ్వు రా, నేను ఐఎమ్ అలోన్ హియర్, ఒకసారి రా అని అంటే వచ్చింది. నేను ఇక్కడ ఒక్కదాన్నే ఉన్నాను, లుక్ ఆఫ్టర్, నాకు ఇబ్బందిగా ఉంది, నువ్వు రా అని అంటే కానీ రాదు కదా. పిలిచిన తర్వాత వచ్చింది. పాపం బాగానే హెల్ప్ చేసేది. తర్వాత 2014లో నేను కంటెస్ట్ చేసినప్పుడు తనే ఉంది టౌన్ ప్రెసిడెంట్, హాస్పిటల్ కమిటీ చైర్పర్సన్గా ఉండి రాజా ఉండిన తర్వాత షీ డిడ్ హర్ వర్క్.
బాగా చేసింది. చేసిన తర్వాత పర్వాలేదు చేసుకుంటుంది అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. వచ్చిన తర్వాత సరే తల్లి అనేసాను. అంతే, ఇంకా తను ఇంకా అట్లాగా ఎంటర్ అయిపోయింది. అమ్మ, జనరల్గా శాసనసభలో మాట్లాడినా, బయట ప్రెస్ మీట్ ఇచ్చినా, మన జిల్లాలో ఎమ్మెల్యేలు ఎవరైనా కానివ్వండి, పొలిటీషియన్, ఎనీ పొలిటీషియన్, వాళ్ళు స్లాంగ్ ఇట్టే బయటపడిపోద్ది. కానీ మీరు మాట్లాడుతున్న అప్పటి నుంచి ఇప్పటి వరకు మీ స్లాంగ్ మీద ఏ జిల్లా ప్రభావం ఉంది? ఎందుకంటే జస్టిస్ పున్నయ్య గారు అన్ని జిల్లా కోర్టులు చాలా చేశారు, చివరికి హైదరాబాద్ జస్టిస్గా వెళ్ళారు. మీ రకరకాల చోట్ల మీ స్టడీ జరిగింది. మీ స్లాంగ్ ఎక్కడది అంటే మీరు ఏం చెప్తారు? ఎక్కడైతే కాదు నాకే తెలియదు. నేను మేబీ హైదరాబాదే ఉండొచ్చేమో అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే 1970లో వి కేమ్ టు హైదరాబాద్. సిన్స్ దట్ టైం ఇంక అక్కడే ఉండిపోయాం కదా, స్కూలు, కాలేజ్, ఆల్మోస్ట్ అంతా అక్కడే అయింది. పీజీకి మాత్రమే ఢిల్లీ వెళ్ళి మళ్ళీ వచ్చేసి గుంటూరు వెళ్ళాను, అంతే. కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ నేను ఏ భాష అంటే నేను చెప్పలేను. మీ ఇంగ్లీషు వొకాబులరీ స్లాంగ్ అలానే ఉంటుంది. తెలుగు మాట్లాడినప్పుడు కూడా ఏ ఫ్లోలోనే రాదు. అంటే ఇప్పుడు మనం చాలా కూల్గా మాట్లాడుకుంటున్నాం, మీరు మిమ్మల్ని ఉద్రేకపరిచి మిమ్మల్ని స్పీడ్ ఎక్కించారు అనుకోండి, అయినా కూడా మీకు ఇక్కడ స్లాంగ్ రాదు. కరెక్టే, ఎందుకంటే ఉన్నాను మరి ఇక్కడ ఎక్కువ రోజులు. అంటే 1983 వరకు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళమే కదా. కానీ కొంచెం మన వాళ్ళు మాట్లాడుతుండేటప్పుడైనా నాకు రావాలి, కానీ ఎందుకో మరి నాకు అది రాలేదు. కొంచెం నిజమే, నేనే అయ్యో గ్రీష్మ అప్పుడప్పుడు వాళ్ళ అత్తగారు ఫ్యామిలీతో, వాళ్ళది చాలా పెద్ద ఫ్యామిలీ, చాలా పెద్ద ఫ్యామిలీ, అందరు కలిస్తే చాలా బాగుంటుంది. కలిసి మాట్లాడుకునేటప్పుడు మాట్లాడుతూ ఉంటుంది, అన్ని మిమిక్రీ చేసేస్తా ఉంటుంది. శ్రీకాకుళం వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. నేను ట్రై చేస్తే నాకు రాదు, కానీ తను టిపికల్ తొందరగా రా అంటే అవన్నీ తను చెప్పగలదు. తను నేనైనా 83 నుంచి ఉన్నాను కదా, తను అంతా హైదరాబాద్ లో. మరి అలా ఎలా మాట్లాడేస్తుందో నాకు అర్థం కాదు. గ్రీష్మకు పూజలు ఎక్కువ కదా, శివరాత్రి, ఈ భవానీమాల ఇవన్నీ కూడా విపరీతం. పిలుస్తుంది, అందరినీ పిలుస్తుంది. నువ్వు వస్తావా, నువ్వు వస్తావా, నువ్వు వస్తావా, ఎవరు రానంటే వెళ్ళిపోద్ది. హస్బెండ్ కూడా పిలుస్తుంది, వాసుని కూడా. వాసు ఇంకా నాకు టైం ఉంది లే గ్రీష్మ తల్లి అంటాడు అనుకోండి, ఇప్పుడైనా అనేసానంటే అంటే ఒక సింగిల్ లేడీ వెళ్ళిపోద్ది. ఈ చార్ధాం వెళ్ళిపోయింది. అవును, సింగిల్ గా డ్రైవ్ చేసుకొని కదా, ఆవిడకి ఎవరేం చెప్పక్కర్లేదు, వెళ్ళిపోద్ది, హ్యాపీగా వెళ్ళిపోద్ది. దర్శనాలన్నీ చేసుకొని చక్కగా వచ్చేస్తుంది. ముందు అందరినీ పిలుస్తుంది పాపం, అందరినీ వస్తావా మమ్మీ, నువ్వు వస్తావా, అత్తమ్మ మీరు వస్తారా అని అంతా పిలుస్తుంది. వీలు పడలేదు, వద్దులేరా తల్లి అని అనుకోండి అంటే అత్తమ్మ కూడా బాగా వెళ్తుంది ఆవిడతో, లేకపోతే ఒక్కరితో వెళ్ళిపోద్ది. పర్లేదత్త వెళ్ళి వచ్చేస్తుందిలే అని అంటాడు వాసు. ఒక్కరితో వెళ్తుంది వాసు, ఇల్లు వాసు, ఇల్లు వాసు అంటే లేదత్త వెళ్ళి వచ్చేస్తుంది అని అంటాడు. మీరు ఇన్ని మంత్రిత్వ శాఖలు చేశారు, స్పీకర్ పక్కన. ఇప్పటికీ నేను తెచ్చిన ఆ సంస్కరణ ఈ స్టేట్లో బలంగా ఉంది, దానివల్ల దాని ప్రభావం ఉంది అనిపించేది ఏదైనా మీరు? నాకు చాలా సాటిస్ఫాక్షన్, ఎందుకంటే ఆల్ వెల్ఫేర్స్ తో పాటు ఎస్సీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, విమెన్ వెల్ఫేర్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వెల్ఫేర్, ప్లస్ హౌసింగ్ అండ్ కల్చరల్ అఫేర్స్, టూరిజం. షెడ్యూల్ కాస్ట్ వీళ్ళకి స్టూడెంట్స్ కి రెసిడెన్షియల్ స్కూల్స్, ఐ వాజ్ మినిస్టర్ సోషల్ వెల్ఫేర్ అప్పుడు పెట్టాం. బీసీలకి 3 రెసిడెన్షియల్ స్కూల్స్ ఇచ్చారు అప్పుడు అన్నగారు. ఒకటి శ్రీశైలం, ఇంకొకటి విశాఖపట్నం, అట్లా 3 రీజన్స్ కి 3.
మళ్ళా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్, ఇవి కాకుండా జనరల్ రెసిడెన్షియల్ స్కూల్స్ అప్పుడు ఇచ్చారు. అవి కూడా జిల్లాకి 2, 1 ఫర్ బాయ్స్ అండ్ 1 అప్పట్లో బాగా ఫేమస్ రెసిడెన్షియల్ స్కూల్స్ గవర్నమెంట్ సైడ్ అంటే సీట్లు దొరకడం గగనంగా ఉండేది. 300 హాస్టల్స్ వస్తే ఇన్స్టెడ్ ఆఫ్ దోస్ హాస్టల్స్ ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టాము అప్పుడు. ఎంత మంది బెనిఫిట్. ఇప్పుడు మీకు నాకు సంతోషం ఏంటంటే 1983లో స్టార్ట్ చేసాం రెసిడెన్షియల్ స్కూల్స్. మళ్ళా 1994 వరకు రెసిడెన్షియల్ స్కూల్సే ఉన్నాయి. 94 నేను అయిపోయిన తర్వాత 94లో తిరిగి గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఫైనాన్స్ మినిస్టర్, నేను మళ్ళీ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్నప్పుడు అప్గ్రేడ్ చేశారు జూనియర్ కాలేజెస్కి. హై స్కూల్ నుంచి అప్గ్రేడ్ అయింది. అప్గ్రేడ్ అయితే జూనియర్ కాలేజీలకి మళ్ళీ ఆ ఫైల్ పట్టుకొని జూబ్లీ హాల్లో ఒక మీటింగ్ లో ఉంటే అన్నగారు మరుసటి రోజు లండన్ వెళ్ళాలి. నేను వెళ్ళి ఆ ఫైల్ తీసుకొని వెళ్తే సంతకం పెట్టి ఫైనాన్స్ మినిస్టర్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు తిరిగి ఎన్టీఆర్తో సిగ్నేచర్ పెట్టించి నా చేతికి ఫైల్ ఇచ్చారు. సో అప్గ్రేడ్ అయింది. అట్లా జూనియర్ కాలేజ్ ఇప్పుడు ఉన్న రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలన్నీ అయ్యాయి. అవే అంటే నాకు ఎంత సంతోషం చెప్పండి. అది తర్వాత పద్మావతి మహిళా యూనివర్సిటీ అప్పుడు నేను మినిస్టర్గా ఉన్నప్పుడే తిరుపతి. అట్లాగా కొన్ని అయితే బాల మహిళా ప్రాంగణాలు, ప్రాంగణం చూడండి రాష్ట్రంలో ఉన్న 23 జిల్లాల్లో అప్పుడు పాత తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు జరిగినటువంటి 23 జిల్లాల్లో ప్రతి జిల్లా బాల మహిళా ప్రగతి ప్రాంగణంలో నా పేరు ఉంటది. గుంటూరులో మహిళా ప్రాంగణంకి మహిళా ప్రాంగణమే ఇదైంది కార్పొరేషన్ ఆఫీస్. గ్రీష్మ వెళ్ళింది, గ్రీష్మ వెళ్ళి ఓత్ తీసుకుంటే అక్కడ నా పేరే ఉంది. ఎంత హ్యాపీ చెప్పండి. అమ్మ మీ అమ్మగారు పెట్టినటువంటి రెసిడెన్స్ ఇదమ్మా, ఇది ప్రాంగణం, ఈ రోజు మీరు వచ్చి ఓత్ తీసుకున్నారు, వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ అని చెప్పారు వాళ్ళు. ఎంత హ్యాపీ అనిపిస్తుంది చెప్పండి. నేను కల్చరల్ అఫైర్స్ మినిస్టర్గా ఉండేటప్పుడు మన వృద్ధ కళాకారులకి పెన్షన్ అనేది స్టార్ట్ చేసింది మీరేనా? అది ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. పెన్షన్ పెంచుంటారు, ఎన్హాన్స్ అయి ఉంటుంది కానీ కామన్ గానే పెట్టింది మీరే. అప్పుడు పివిఆర్కే ప్రసాద్ గారు కమిషనర్. అవును, ఆ తర్వాత టిటిడి ఈఓ చేశారు. సార్ పివిఆర్కే గారు తిరుపతి టిటిడి దీనిలో బుక్ లో స్వాతిలోనే అదే బుక్ వేశారు. నాహంకర్త అహంకర్త పుస్తకంలో ఆయన రాశారు. చెప్పారు స్వాతి వీక్లీలో వచ్చిందంతా బుక్ వేశారు. ఆయన చెప్పారు ఆ బుక్ లో నేను చదివాను. ఇలా అన్నారండి అని చెప్పేసాను. నేను చదివాను ఎందుకంటే స్వయంగా ప్రసాద్ గారే ఒక వృద్ధ కళాకారుడికి అంటే టిటిడి తరఫున పట్టు వస్త్రాలు ఏవో ఇవ్వడానికి వెళ్తున్నప్పుడు ఆయన చెప్పారంట, ఇలా నాకు ఆ పెన్షనే బాబు ఆధారం అని మంచంలో ఉంటూ. అప్పుడు మీరు మినిస్టర్ గా ఉండి ఇనిషియేట్ తీసుకున్నారని ఆయన పుస్తకంలో రాశారు. ఆవిడ ఇలా అనింది, నేను చేయకపోతే ఇంకెందుకండి నాకు మంత్రి పదవి అని చెప్పి నేను అన్నానంట. నాకు అసలు గుర్తు కూడా లేదు. అదే ఆ పుస్తకం ఆ శీర్షిక పేరు నాహంకర్త అహంకర్త అని ఆయన రాశారు. స్వాతిలో వీక్లీలో రాశారు. ఎవరో చెప్పారు మీ గురించి ఇట్లా రాశారు పివిఆర్కే గారు. ఈ రూరల్ హౌసింగ్ ప్రోగ్రామ్ కూడా వెన్ ఐ వాజ్ మినిస్టర్ సోషల్ వెల్ఫేర్ హౌసింగ్ కూడా నాతో పాటే ఉండేది. అప్పుడు హౌసింగ్ లో 6,000 రూపీస్ ఒక్కొక్క ఇంటికి ఫస్ట్ రూరల్ హౌసింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది అప్పుడు నేను. అన్నగారు ప్రవేశపెట్టింది. పూరి గుడిసెల్లో ఉండేవారు కాబట్టి పక్కా ఇళ్ళు ఉండాలి, కనీసం 20 సంవత్సరాలు నివాసయోగ్యంగా ఉండేటటువంటి విధంగా ఉండాలి అని ఆయన అనుకొని అవి స్టార్ట్ చేశారు అనమాట. అప్పుడు నేనే హౌసింగ్ మినిస్టర్. ఇప్పుడు మీ కాలక్షేపం నేను పాలిటిక్స్ ఏం వదిలిపెట్టలేదు, బట్ ఐఎమ్ నాట్ వెరీ యాక్టివ్. గాడి తప్పిన పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం కొంచెం
ఎమోషనల్ గా మాట్లాడాలి అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఒక బాధ్యత కలిగినటువంటి పొలిటికల్ పార్టీస్ లో ఉండేటప్పుడు ఆ రకంగా ఉండాలి. కానీ మనం ఏదో మాట్లాడేద్దాంలే, రాజకీయంగా నచ్చిన విధంగా మాట్లాడేద్దాం అంటే అది చెల్లుబాటు కాదు, అది మంచి పద్ధతి కాదు. మేడం, జనరల్గా ఈ రాజకీయాలు ఇప్పటి రాజకీయానికి దూరంగా ఉంటున్న వాళ్ళు ఇంకా మేము ఉన్నాము అని ఉనికి కోసం అప్పుడప్పుడు మా ప్రెస్కి పిలిచి బ్రీఫ్ ఇస్తుంటారు, ప్రెస్ మీట్లు పెడుతుంటారు. మీరెందుకు ఈ యాక్టివిటీకి దూరంగా ఉన్నారు? నేనేం దూరం కాదు, కానీ మన అవసరం అనిపిస్తే ఖచ్చితంగా అవర్ కంట్రిబ్యూషన్ ఈజ్ దేర్. బట్ లేనప్పుడు చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు, యువకులు ఉన్నారు, యువతలు ఉన్నారు. లెట్ దెమ్ స్పీక్. మనమే ఇంకా ఎందుకు పాచింతకాయ పచ్చడి అనుకునే విధంగా ఉండాలి? అవసరమా? ఇప్పుడు నేను గ్రీవెన్స్ ఫర్ ఎవ్రీ 15 days అట్లా వెళ్తుంటాను. మంగళగిరి పార్టీ ఆఫీస్ లోనే రిప్రజెంటేషన్స్ ఇవ్వడానికి వస్తారు. వచ్చినట్టు నేను ఇంకొక పర్సన్, ఎవరైనా ఒక మంత్రి గాని లేకపోతే ఒక కార్పొరేషన్ చైర్మన్ గాని కూర్చుంటాం. ఇద్దరం ఇచ్చినటువంటి దరఖాస్తులన్నీ తీసుకొని కన్సర్న్డ్ ఆఫీసర్స్తో యాజ్ వెల్ యాజ్ కలెక్టర్తోని, ఆ జిల్లా కలెక్టర్తోని ఏదైనా ఉండినా, లేకపోతే ఇంకా ప్రిన్సిపాల్ సెక్రటరీ అట్లాంటి వాళ్ళతో కూడా మాట్లాడి పరిష్కారం చేసే దిశలో వెళ్తుంటాం. కొత్త రక్తం వస్తూ ఉంటే కొంచెం మనం తగ్గుతూ ఉండాలి. ఎప్పుడు నాదే హవా అనుకుంటే ఎట్లాగా? నిజంగా ఒక పార్టీలో మన అవసరం ఉంది అనుకుంటే చెప్తారు కదా. ఎప్పుడు మా హవా ఉండాలి, ఎప్పుడు మాకు నచ్చిన రీతిలో ఉంటే మీరు వింటుండాలి, మేము సీనియర్లు అంటే కాదు కదా. గ్రీష్మ ఉంది, మన ఇందాక అన్నారు కదా తొడగొట్టింది అని, అది ఆవిడ పంద. ఇంకా మనం ఏం చెప్పగలం? నేను చేయలేను కదా ఆ పని. అట్లాగా ఎవరి పంద వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది. ఏ రకంగా వెళ్తే కరెక్ట్ అనేది ఆ విధంగా వెళ్తే, అది కూడా ఎంతవరకు పార్టీకి అనేది మన అవసరం అన్నంత వరకు వెళ్తాం. పార్టీ ఒక నాయకుడి చేతిలో, ఆయన అన్ని రకాలుగా కూడా ప్రజాహిత కార్యక్రమాలు, ప్రజలకు కావలసినటువంటి కార్యక్రమాలు చేసుకొని ముందుకు వెళ్తున్నారు. మనం చూసి సంతోషపడాలి. మేడం, ఇంట్లో డామినేషన్ మీద సారదా? ఆయన ఏం మాట్లాడరు. మేనమావ హస్బెండ్ గిల్లి కజ్జాలు ఉంటాయా? అసలు కజ్జాలకు అవకాశం ఇవ్వడుగా ఆయన. గిల్లి కజ్జాలు అయితే నేనైతే లాగుతూ ఉంటా, పీకుతూ ఉంటా, గానీ అసలు ఛాన్సే ఇవ్వరు. వెరీ సాఫ్ట్, మౌనముని, వెరీ సాఫ్ట్ అండ్ గుడ్ జెంట్ల్మన్. అందుకే మనం ఏది చెప్తే అదే, ఇంకేం మాట్లాడరు అసలు. మా ఫాదర్ వాళ్ళ మ్యారేజ్కి అబ్బాయి చిన్నోడు, నేను పుట్టేసరికే వాళ్ళు పెంచుతున్నారు, వాళ్ళ దగ్గరే పెరిగాడు. ఇంకా నేను పుట్టిన తర్వాత కలిసే పెరిగాం, ఇప్పటి వరకు కలిసే ఉన్నాం. ఇంక ఎక్కడ ఆ చనువు అనేది ఎక్కువే. ఎన్నిసార్లు అనుకుంటాను, హస్బెండ్ కదా మీరు అందామని. అసలు రాదు, ఎంత అనుకున్నా మీరు రాదు, నువ్వే మావయ్యే అంతే. తను కూడా నన్ను ఎప్పుడు అమ్ములే ఇప్పటికే అమ్ములే మావయ్యే. మీకు చెప్తే మీరు నమ్మరు, ఆయన జీతం నాకు తెలీదు. ఉద్యోగం చేసిన రోజులు నా జీతం ఆయనకి తెలియదు, నా జీతం తెలీదు, లేకపోతే నా టీఏలు గీఏలు ఏమీ తెలియదు. ఆయనకి అసలు పట్టిందే లేదు. తన జీతం నేను అడిగేదాన్ని కాదు, నీ జీతం ఎంత నాకు తెలియదు అసలు. ఎప్పుడు ఏదైనా అవసరం ఉంటే నాకు మా ఫాదర్ దగ్గర తీసుకునే అలవాటే, మా ఆయన దగ్గర తీసుకునే అలవాటు లేదు. చాలా అతి ముద్దు, ప్రతిదీ ఏది కావాల్సి వచ్చినా అన్ని నాన్నగారి దగ్గరే తీసుకునేదాన్ని. ఈ చీరలు కొనివ్వాలన్నా నాకు అసలు నాకు చీర కూడా కొనిలే అసలు. ఎప్పుడు నేనేం ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఎక్స్పెక్ట్ చేశానా లేదా తర్వాత ఇష్యూ, కానీ నాకు ఎప్పుడు కొనియలేదు కూడా. నీకెక్కడ కొనివ్వగలను నేను అనేసాడు. మేడం, మీరు నంగ్లీ సిల్క్స్ చెన్నై వెళ్తే మొత్తం ఒక ర్యాక్ అంతా కొనేస్తారట, నిజమేనా?
మీరు హైదరాబాద్ నుంచి కానీ విజయవాడ నుంచి కానీ తిరుపతి కానీ ఎటు వెళ్ళినా మీకు ఫోన్ వస్తుంది, కొత్త స్టాక్ వచ్చిందంటే ఆ మొత్తం ర్యాక్ ఉంచిమంటారట, మొత్తం మీ కవర్లో పెట్టేస్తారట. నిజమేనా? నాకు చీరలే పిచ్చి, బాగా చీరలు ఎక్కువ అలవాటు. నల్లీస్లో, చెన్నై నల్లీస్లో బాగా ఎక్కువ అలవాటు. అక్కడ ఉంటారు వాళ్ళు, దాస్ ఉంటాడు, ఫోన్ చేసి చెప్తాను దాస్ నేను వస్తున్నా అని. వెళ్ళి టక 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 వర్షం ఒకరోజు ఒక ట్రిప్ లో వర్షం పడిపోతుంది, కుంభవృష్టి, చెన్నైలో ఉన్నాం. ఈ వర్షాలు ఎక్కడికి వెళ్తాం మమ్మీ అని అనింది నాకు. నెమ్మదిగా వర్షం కొంచెం తగ్గినట్టు తగ్గలేదు కానీ నాకు అనిపిస్తుంది టకటగా వెళ్ళిపోయా. ఆ వర్షంలోనే చీరలు కొనుక్కొని గబగబా వచ్చేసి అంతే. సెలెక్ట్ చేసి ఫట్ 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 అని కొనేస్తాను తొందరగా. 1 hour చాలు కొనేసి వచ్చేయటం. చీరలు మాత్రం బాగా కొంటాను ఎక్కువ. మా మదర్ చిన్నప్పటి నుంచి, నాది 6th February, అందుకని 6 frocks, 6 పావడాలు, అలాగే 6 శారీస్, అట్లా ఏ ఏజ్కి తగినట్టు అట్లా కొని అలవాటు. 6 చీరలు బర్త్డేకి. ఈ 6 చీరలు అనేది కాదు, నాకు ఒక్కొక్కసారి డజన్ కొనేసిన రోజులు ఉన్నాయి. మా మదర్ చీరలు ఒక రోజు కట్టేయాలి, ది సేమ్ డే 6th రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ లోపల అది మొత్తం 6 కట్టేయాలి. అట్లా పెంచింది ఆవిడ, అంత ముద్దు. ఇప్పుడు అసలు అవేమీ లేవు. మదర్ ఇదైన తర్వాత మిస్ అయ్యారు. ఫాదరు మదరు మిస్ లేకపోతే నాకు అసలు దేని మీద ఇంట్రెస్ట్ లేదు. జ్యువెలరీ లేదు ఎప్పుడు మీకు, ఎప్పుడు జ్యువెలరీ వేసుకోవాలి. పెళ్లికి చేయించిన నగలు ఆ రోజు అయితే అసలు వేసుకోకపోతే మా మదర్ ఏడ్చేశారు. నేను ఇంత నీకు అంతా చేయించాను కదా, నువ్వు వేసుకోకపోతే ఎట్లా అంటే సరేలే. అప్పుడు నాన్నగారు చెప్పారు, నాన్న వేసుకోరా తల్లి, ఒకసారి 1 గంట సేపు వేసుకొని తీసేయంటే అప్పుడు అమ్మ చెప్పింది కదా అని ఒక పెళ్లి వరకు వేసుకున్నాను అంతే. నేను ఎప్పుడు జ్యువెలరీ, నాకు అసలు మోజు లేదు. ఇప్పటికీ మీరు ఇక్కడికి వస్తే కావాలి వెళ్తుంటారు కదా మేడం? వెళ్తాను, రెగ్యులర్గా వెళ్తాను. వెళ్ళి ఒకసారి అంతా చూసుకొని వస్తుంటాను. నాకు పల్లెటూరు వాతావరణం చాలా ఇష్టం. మా ఫాదర్ జిల్లా జడ్జిగా ఉండేటప్పుడు ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటే అక్కడ చదువుకున్నా. ఈ నెల్లూరులో చదివా, నిజామాబాద్లో చదివా, కడపలో చదివాను, అనంతపూర్లో చదివాను, గుంటూరులో కూడా చదివి హైదరాబాద్ వచ్చేసాను. హైదరాబాద్లో కూడా చదివాను. అయితే ఎక్కడ చదివినా ఏం చేసినా ఒక సమ్మర్లో మాత్రం ఒక 15 to 20 days వచ్చేవాళ్ళం, ఉండేవాళ్ళం. సంక్రాంతికి 3 days కంపల్సరీ తాతయ్య గారి ఇంటికి వచ్చి ఉండి వెళ్ళేవాళ్ళం. అది రెగ్యులర్గా మా ఫాదర్ మాకు చెప్పి, మిగిలినటువంటి టైంలో ఎప్పుడు సెలవులు అయినా కానీ మమ్మల్ని టెంపుల్స్కి తీసుకెళ్ళేవారు. అది రొటీన్గా జరిగేది. మీ శిష్యుడు అప్పలనాయుడు ఇప్పుడు ఎంపీ అయ్యాడు. సో హ్యాపీ, చాలా హ్యాపీ. ఇంకా మనకు అంతకంటే ఏం కావాలి, అంతకంటే ఏం అక్కర్లేదు. ఎవరైనా మనం పెంచిన పిల్లలు ఎదిగితే మనకు ఎంతో సంతోషం. నాకు నా కాన్స్టిట్యున్సీలో హెచ్చర్లలో, మళ్ళీ రాజాంలో అట్లా లేదు కానీ హెచ్చర్లలో ప్రతి ఒక్కళ్ళు కూడా నన్ను సొంత అక్కలాగే ఓన్ చేసుకున్నారు మిమ్మల్ని, లేదా అన్నిసార్లు ఎలా గెలుస్తారు మీరు? ఓన్ చేసుకున్నారు. మా ఇంటి ఆడపిల్ల అన్నట్టు చూసేవాళ్ళు. మీరు హైదరాబాద్ వరకు ఫెరోషియస్ గా ఉన్నా, ఇక్కడ కార్డికల్ ఉండేవారు. వచ్చేసరికి మీకు మీలో ఆ బేసిజం కనిపించదు కాదు. గ్రౌండ్ లెవెల్లో ఉండే కార్యకర్త అయినా పెళ్లిళ్ళకి వాటికి ఇప్పటికి నాకు అలవాటు. చాలా నల్లిలో కొన్ని చీర పట్టుకొని పెళ్లికి వెళ్ళడం. అందుకనే నాకు ఇప్పటికి ఏంటంటే చీరలు ఒక బాగా బండిల్స్ కొనేసి ఉంచుతాను కదా, ఇస్తే ఇవ్వడం నాకు ఎంతో ఇష్టం. ఆ చీర ఇస్తే నాకు ఒక అలాంటి తృప్తి. జస్టిస్ పొన్నయ్య గారు ఒక ఎమ్మెల్యేగా కాకుండా, మీకు ఫాదర్గా కాకుండా, జస్టిస్ చాలా మంది జస్టిస్లు ఉంటారు కాకుండా, ఈ జనరేషన్ ఆయన కోసం మీరు ఏం చెప్తారు? ఏం తెలియాలి అసలు పొన్నయ్య గారి కోసం?
ఆయన ఎంత నిగర్వి అంటే ఒక ఎమ్మెల్యేగా ఉండి జడ్జి అయ్యారు. అంటే రాజకీయాలలో ఇమడలేక యునానిమస్ శాసనసభ్యుడిగా రిజైన్ చేసి ఒక జడ్జిగా వెళ్ళి నాట్ విత్ ఎనీ రికమెండేషన్ అండి, ఏమీ లేదు, చెప్పకుండా వెళ్ళిపోయారు ఇంటర్వ్యూకి. మళ్ళీ నేను వచ్చేసారు, సెలెక్ట్ అయిపోయారు. తర్వాత పోయి అసెంబ్లీలో నేను ఐఎమ్ గివింగ్ మై రిజిగ్నేషన్ సార్, నేను జడ్జి అయిపోతున్నాను అని జడ్జిగా నేను సెలెక్ట్ అయ్యాను, నేను వెళ్ళిపోతున్నానని చెప్పి, అప్పటి వరకు సంజీవ్ రెడ్డి గారికి కూడా తెలియదు, హీ వాజ్ చీఫ్ మినిస్టర్. అప్పుడు ఆయనకి చెప్తే ఎంత పని చేసాపున్నాయా అని చెప్పని అన్నారండి. సో అట్లా జడ్జిగా వచ్చేసారు. వచ్చిన తర్వాత ఎక్కడ కూడా రాజకీయాలు అనే వాసన లేకుండా జడ్జిగా ఆయన నిలబెట్టుకొని ఆయన అదే దీనిలో జడ్జిగా ఉన్నారు. హైకోర్టు వరకు అయింది. రిటైర్ అయిన తర్వాత యూజీసీ పే స్కేల్స్ చైర్మన్గా అయ్యారు కాంగ్రెస్ గవర్నమెంట్ లో. అర్జున్ సింగ్ గారు హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టర్, ఆ మినిస్టర్ గా ఉండి ఈయనకి వేశారండి. వేస్తే హీ హాస్ గివెన్ ద రిపోర్ట్. ఇచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ ఇంటోటో యాక్సెప్ట్ చేశారు. దాని మూలానే యూజీసీ పే స్కేల్స్ అప్పుడు వచ్చాయి. ఇప్పుడు ఈ పెద్ద ఎత్తున అందుకే వచ్చింది. ఇప్పటికి కూడా లోక్సభలో అది రెఫర్ చేస్తుంటారండి, జస్టిస్ పునయాస్ కమిషన్. అదైన తర్వాత ఎంతో భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి మహానుభావుడు అంబేద్కర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అది కాన్స్టిట్యూషన్ రివ్యూ కమిషన్ కి వాజ్పేయి గారు ఇది వేశారు, ఇది ఒక కమిషన్ వేశారు, కమిటీ వేశారు. దానికి చైర్మన్ సుప్రీంకోర్టు రిటైర్డ్ ఆయన వేస్తూ జస్టిస్ జీవన్ రెడ్డి, జస్టిస్ నాన్నగారు, జస్టిస్ పున్నయ్య అంతే అనుకుంటా, ఇద్దరు మెంబర్స్. అదే ఒక రిపోర్ట్ ఇచ్చారు. అదైన తర్వాత వాజ్పేయి గారే ఫోన్ చేసి నాన్నగారితో మాట్లాడారండి. మాట్లాడి జడ్జ్ సాబ్ ఐ వాంట్ టు అపాయింట్ యూ అని చెప్పి, జస్టిస్ వెంకటాచలయ్య వాజ్ ది చైర్మన్ ఫర్ దట్ కమిటీ. జస్టిస్ జీవన్ రెడ్డి గారు నాన్నగారు అయ్యారు. దాని తరువాత ఈ ఎస్సీ ఎస్టీ కమిషన్ వేసి ఫాదర్ని పెట్టారు మన చంద్రబాబు నాయుడు గారు. ఆయనండి రాష్ట్రం అంతా తిరిగి 80 years మొత్తం రాష్ట్రం అంతా 23 జిల్లాలు తిరిగి ఆల్ డివిజనల్ హెడ్ క్వార్టర్స్ కవర్ చేశారు. చేసి రిపోర్ట్ తయారు చేస్తే ఆ రిపోర్ట్ ఇన్ టోటో యాక్సెప్ట్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన రికమెండేషన్స్ అన్ని యాక్సెప్ట్ చేశారు. ఇవన్నీ కూడా ఒక జడ్జిగా ఉండి అటువంటివన్నీ చేసినటువంటి మహానుభావుడు. ఆయనకి ఏది చేసుకున్నా చెప్పినా తక్కువే. అటువంటి అంటే హీ వాజ్ ఫ్రీడమ్ ఫైటర్. యాక్చువల్లీ స్టూడెంట్ గా ఉండి ఇంటర్మీడియట్ మహారాజా కాలేజ్లో విజయనగరంలో ఎంఆర్ కాలేజీలో చదువుతుండి దేశం కోసం క్విట్ ఇండియా మూమెంట్ లో 1942లో చదువు వదిలిపెట్టేసి క్విట్ ఇండియా మూమెంట్ లో వెళ్ళిపోయారు బళ్ళారి జైలు. స్టూడెంట్ కదా, అప్పటికే మా తాతయ్య ఉన్నారు జైల్లో, అమ్మ వాళ్ళ ఫాదర్ ఆయన ఉన్నారు, కావలి నారాయణ గారు. ఆయన ఆల్రెడీ బి గ్రూప్ అంటే ఏదో ఒక ఉంటాయంట కేటగిరీ, ఆ కేటగిరీలో ఆయన హై కేటగిరీలో ఆయన ఉన్నారు. ఉంటే ఈ పిల్లలంతా స్టూడెంట్స్ ఆయన ఉన్నారంట. ఆయన 14 months, నాన్నగారు 6 months. ఇద్దరు బళ్ళారి జైల్లోనే ఉన్నారు. ఇద్దరు ఫ్రీడమ్ ఫైటర్స్. నాకు అందుకనే ఐఎమ్ ప్రౌడ్ టు సే నేను ఒక స్వతంత్ర సమర యోధుడి కోడల్ని, ఒక స్వతంత్ర సమర యోధుడి కూతుర్ని. వాళ్ళ కడుపులో పుట్టడం, వాళ్ళ ఇంట్లో పెరగడం అనేది
ఒక ఇంటి కూతురు, ఒక ఇంటి కోడలు, ఇద్దరు ఫ్రీడమ్ ఫైటర్స్. ఎంజాయ్ టు సే. థ్యాంక్ యూ సో మచ్. మీ టైం మాకు స్పెండ్ చేశారు. ఇట్ ఈస్ మై ప్లెజర్ అండ్ ప్రివిలేజ్. థ్యాంక్ యూ అమ్మా.